Hi guys, welcome to my channel Na Journeys. Travel, automobiles, car reviews and car maintenance tips కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇండియాలో ఫస్ట్ జనరేషన్ హోండా సిటీ 1998లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు 2020లో ఫిఫ్త్ జనరేషన్ హోండా ఆల్ న్యూ సిటీగా సుప్రిమసీ ఆఫ్ పవర్, లగ్జరీ అండ్ కంఫర్ట్ అని ఈ ఫీచర్స్ని హైలైట్ చేస్తూ తీసుకొచ్చారు. ఫ్రంట్ గ్రిల్ హోండా సివిక్ అండ్ హోండా అకార్డ్ని తలపించేలాగా డిజైన్ చేశారు. హెడ్లైట్స్ చూస్తే టోటల్ 9 LED లైట్స్ ఉన్నాయి. ఇందులో 6 లైట్స్ ఫర్ లో బీమ్ అండ్ 3 లైట్స్ ఫర్ హై బీమ్. లోయర్ వేరియంట్స్లో రెగ్యులర్ హాలోజన్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్లైట్స్ పైన డే టైమ్ రన్నింగ్ LEDs చాలా స్లిమ్గా డిజైన్ చేశారు అక్రాస్ ఆల్ వేరియంట్స్. ఇండికేటర్స్ కూడా LEDస్తో చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. టాప్ వేరియంట్ SXలో LED ఫాగ్ ల్యాంప్స్, VX అండ్ V వేరియంట్లో హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంకా సైడ్ వ్యూ చూస్తే సేమ్ 16-inch అలాయ్ వీల్స్ కంటిన్యూ చేశారు అక్రాస్ ఆల్ వేరియంట్స్. బాడీ కలర్డ్ OVRMs విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, డోర్ హ్యాండిల్స్ విత్ క్రోమ్ ఫినిషింగ్ ఓన్లీ టాప్ వేరియంట్లో. VX అండ్ Vలో బాడీ కలర్డ్ హ్యాండిల్స్ ఇచ్చారు. ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేస్తే స్లైట్గా లెంత్ అండ్ హైట్ పెంచారు. ఫ్రంట్ వీల్స్ డిస్క్ బ్రేక్స్, రియర్ వీల్స్ డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. అలాయ్ వీల్స్ డిజైన్ ఇంకొంచెం అట్రాక్టివ్గా డిజైన్ చేస్తే బాగుండేది. రియర్ వీల్లో టైల్ ల్యాంప్స్ చేంజ్ చేసి మోడర్న్ లుక్ ఇచ్చారు. ఓవరాల్ బ్యాక్ వ్యూ అప్పీల్ వచ్చేసి ప్రీవియస్ వర్షన్స్ లాగే అనిపిస్తుంది. ఇంకా హోండా బ్యాడ్జింగ్ ఫాంట్ వచ్చేసి ఇటాలిక్ నుంచి స్ట్రైట్ ఫాంట్కి చేంజ్ చేశారు. అబ్జర్వ్ చేయొచ్చు మనం ఇక్కడ. బూట్ స్పేస్ వన్ టచ్ బటన్తో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. టోటల్ 506 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ క్యాబిన్ హైట్ కూడా లగేజ్ చాలా ఈజీగా పెట్టి తీసుకునేలాగా డిజైన్ చేశారు. సో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ. సెకండ్ రో సీటింగ్ అండ్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం గైస్. సైడ్ డోర్స్కి రెగ్యులర్ విండో ఆపరేటింగ్ బటన్, ఆర్మ్ రెస్ట్, బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు. సెకండ్ రోలో రిక్లైన్ సీటింగ్ అరేంజ్ చేశారు. సో లాంగ్ జర్నీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. 3 సీట్స్కి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. సో హైట్ అడ్జస్టబుల్ ఇచ్చుంటే బాగుండేది, బట్ ఆ ఆప్షన్ ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు. మిడిల్లో ఆర్మ్ రెస్ట్ అండ్ 3 సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. రేర్ AC వెంట్స్, 2 12 volts ఛార్జింగ్ పోర్ట్స్, బటన్ టైప్ క్యాబిన్ లైట్స్, బ్యాక్ సైడ్ సన్ బ్లైండ్ కూడా ప్రొవైడ్ చేశారు. చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ డోర్స్కి కీలెస్ ప్యాసివ్ ఎంట్రీ ఆప్షన్ ఉంది. సో డ్రైవర్ సైడ్ డోర్కి విండో ఆపరేటింగ్ బటన్స్, OVRM అడ్జస్టబుల్ బటన్స్, క్రోమ్ హ్యాండిల్, స్పీకర్, టాప్లో ఒక ట్వీటర్ అండ్ బాటిల్ హోల్డర్ ఉన్నాయి. ఇందులో డ్రైవర్ సీట్ వచ్చేసి 8-way మాన్యువల్లీ అడ్జస్టబుల్. సీట్స్ క్వాలిటీ అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా లగ్జరీగా డిజైన్ చేశారు ఈ కొత్త హోండా సిటీ వేరియంట్లో. ఇంకా స్టీరింగ్ విషయానికి వస్తే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ విత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఆప్షన్స్ అండ్ మల్టీమీడియా బటన్స్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ వేరియంట్స్లో మనకి కీలెస్ స్టార్ట్ స్టాప్ బటన్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ చూస్తే మనకి డ్యూయల్ టోన్ ఇంటీరియర్ విత్ బ్లాక్ అండ్ బీజ్ కలర్ ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా స్టోరేజ్ ఆప్షన్స్ చూస్తే మనకి రెగ్యులర్గా డాష్ బోర్డ్ కింద గ్లవ్ బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మిడిల్లో కప్ హోల్డర్స్ అండ్ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి కూడా మనకి స్పేస్ ఉంది. ఇంకా ఆర్మ్ రెస్ట్ కింద కూడా మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. సో ఇది హ్యాండ్ బ్రేక్ వేసుకోవడానికి కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ప్లేస్ చేశారు, ఆర్మ్ రెస్ట్ అండ్ హ్యాండ్ బ్రేక్. ఇందులో మనకి యాంటీ గ్లేర్ IVRM, బటన్ టైప్ క్యాబిన్ లైట్స్, సన్ రూఫ్ ఆపరేటింగ్ బటన్స్ ఇలా ఉన్నాయి. బోత్ సన్ విజర్స్ విత్ వ్యానిటీ మిర్రర్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్. సన్ రూఫ్ సైజు కూడా చాలా బాగానే ప్రొవైడ్ చేశారు. ఓపెన్ అండ్ క్లోజ్తో పాటు ఇందులో మనకి టిల్ట్ ఆప్షన్ కూడా ఉంది. న్యూ హోండా సిటీలో మనకి 8-inch టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ వర్షన్స్లో వచ్చేసి మనకి 7-inch ఉండేది. ఇందులో మనకి హోండా కనెక్టెడ్ కార్ యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు.
అలెక్సా వాయిస్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అదర్ ఫీచర్స్ ఉన్నాయి. హోండా కనెక్ట్ యాప్కి కనెక్ట్ అవుతేనే మనకి డిస్ప్లేలో అవన్నీ కనిపిస్తాయి, ఆప్షన్స్ అన్నీ వస్తాయి. రివర్స్ క్యామ్ ఒకటే మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది డిఫాల్ట్గా. ఆటోమేటిక్ వేరియంట్ కార్ని హోండా కనెక్ట్ మొబైల్ యాప్ నుంచి స్టార్ట్ చేసే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ కార్స్లో అది రిస్ట్రిక్టెడ్. లెఫ్ట్ సైడ్ ఓవిఆర్ఎం కింద ఉన్న క్యామ్తో సైడ్ లైన్ వ్యూ డిస్ప్లేలో చూడొచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు హోండా సిటీలో. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. ఏసీ ఆపరేటింగ్ టచ్ బేస్ నుంచి నాబ్స్ అండ్ బటన్స్కి చేంజ్ చేశారు. ఈజీగా యూజ్ చేసేలా ఉంది సెటప్ అంతా. నాబ్ లైటింగ్ టెంపరేచర్ బట్టి చేంజ్ అవుతుంది. సో హై టెంపరేచర్లో రెడ్ కలర్ డిస్ప్లే అవుతుంది మనకి, అండ్ లో టెంపరేచర్లో బ్లూ కలర్ చూడొచ్చు నాబ్ పైన. 12 volts ఛార్జింగ్ సాకెట్, 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ పైన మల్టీమీడియా ఆపరేటింగ్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ కంట్రోల్, సోర్స్ చేంజ్, హోమ్ బటన్ ఫర్ క్లస్టర్ ఆపరేటింగ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్స్, కాల్ కనెక్ట్, కాల్ ఆన్సరింగ్, వాయిస్ కంట్రోల్ బటన్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ పైన హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి క్లస్టర్లో ఆల్ అదర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. డోర్ ఓపెన్ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్, గేర్ ఇండికేటర్, టాకోమీటర్, ట్రిప్ మీటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, సీట్ బెల్ట్ వార్నింగ్, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, యావరేజ్ స్పీడ్, జీ మీటర్ అండ్ డిజిటల్ క్లాక్, టైమ్ సెట్టింగ్స్, అదర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ బటన్స్ రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. సో 40 kmph నుంచి మనం క్రూజ్ ఆన్ చేసుకోవచ్చు ఈ వేరియంట్లో. వీటితో పాటు అడిషనల్గా ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉన్నాయి. డ్రైవింగ్ సీట్ నుంచి ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూ చాలా క్లియర్గా ఉంది. ఇంజన్ డీటెయిల్స్ చూస్తే ఇందులో మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 ID.Tech డీజిల్ ఇంజన్ అండ్ 1.5 IV.Tech పెట్రోల్ ఇంజన్. రెండు కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. పెట్రోల్లో మాత్రమే మనకు ఆటోమేటిక్ CVT అందుబాటులో ఉంది, డీజిల్లో ఇంకా రాలేదు. పెట్రోల్ ఇంజన్ పవర్ 119 bhp అండ్ టార్క్ 145 నానోమీటర్, డీజిల్ ఇంజన్ పవర్ 98 bhp అండ్ టార్క్ 200 నానోమీటర్. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే డీజిల్ మాన్యువల్ 24.1, పెట్రోల్ మాన్యువల్ 17.8, పెట్రోల్ ఆటోమేటిక్ 18.4 km/L క్లెయిమ్ చేస్తున్నారు. హోండా సిటీ ఆల్ వేరియంట్స్ విత్ ఆన్ రోడ్ ప్రైస్ అండ్ షోరూమ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ అగైన్.